హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే నేను మీకు చిక్కుడుకాయ కూరని ఫ్రై చేసి చూపిస్తానండి. చిక్కుడుకాయల్ని చక్కగా చిన్నగా కట్ చేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి. 2-3 టైమ్స్ బొరల గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా కిందకు వస్తుంది. మనం కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలా. వేసినాక ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలా. అలాగే కరివేపాకు వేసుకున్నాక మనము కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు కూడా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఉండాలా, వచ్చే వరకు వేయించుకుంటేనే బాగుంటుంది కర్రీ ఎప్పుడైనా. చూడండి, చిక్కుడుకాయలు వేసినాను కదా. వేసినాక కాసేపు నీళ్ళు ఏమైనా ఉంటే ఇంకుతాయన్నమాట, కాసేపు మూత పెట్టుకుంటే. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాల. మగ్గినాక అలాగ మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. అది మాడిపోకుండా, అడుగు పట్టకుండా అన్నమాట. చూడండి, ఈ చిక్కుడుకాయ కూర అయితే అండి మా సైడ్ అయితే రసం పెట్టుకుంటాం, అన్నం నంచుకొనికి తింటామండి. లేదంటే చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ తింటే బాగుంటుంది అన్నమాట. ఏం లేదండి, మామూలు కొంచెం మరి అంత హార్డ్గా ఏం లేకుండా ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, దించే ముందు మాత్రం ధనియాల పొడి వేసుకొని వేయించుకుంటాం. చూడండి, కారం వేసినాను, తర్వాత ధనియాల పొడి కూడా వేసినాను. మనము ఇంట్లో అందుబాటులో ఉంటే మాత్రం కొత్తిమీర వేసుకుంటే అన్నిటికీ బాగుంటుందండి. ఇప్పుడైతే లేక ఊరికే కరివేపాకు ఒకటి వేసిన, కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, 2 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీకి వేసి డబ్బాకి వేసి పెట్టుకుంటే అది జల్లుకుంటే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఈసారి చేసేటప్పుడు మీకు అట్లా చేసి చూపిస్తానమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. చూడండి, దగ్గరకు వచ్చింది. ఇట్లా దగ్గరకు చేసుకుంటే దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఓపిక ఉండాలన్నమాట, కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. బాయ్.